హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ఫర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కు సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారంగా జూలై 1 నుండి కౌన్సిలింగ్ స్టార్ట్ అవబోతూ ఉంది. కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చినటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారండి. ఎవరైతే ఏపీ ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ అడ్మిషన్ తీసుకోబోతూ ఉన్నారో, అంటే ఎంపీసీ చదివినటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ది డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిలో మనకి టోటల్ ఇన్ఫర్మేషన్ క్లియర్ గా ఇచ్చారు. అంటే ఎంసెట్ కి సంబంధించినటువంటి స్కెడ్యూల్, అలాగే ఏ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ స్కెడ్యూల్ ఒకసారి చూద్దాము. కమెన్స్మెంట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ కమ్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అన్నారు. అంటే ప్రాసెసింగ్ ఫీ కట్టి రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసుకోవడానికి డేట్స్ జూలై 1 నుండి జూలై 7వ తారీఖు వరకు ఇచ్చారు. నెక్స్ట్, ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్ ఎట్ నోటిఫైడ్ హెల్ప్ లైన్ సెంటర్స్. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు ఆన్లైన్ లో చేయించుకోవడానికి హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. దానికి సంబంధించి డేట్స్ జూలై 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు జరుగుతుంది. ఎక్సర్సైజింగ్ ది వెబ్ ఆప్షన్స్ బై ది రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. ఎవరైతే ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చేయించుకున్నారో, వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ జూలై 8వ తారీఖు నుండి జూలై 12వ తారీఖు వరకు ఉంది. నెక్స్ట్, చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఫర్ ది క్యాండిడేట్స్. ఒకవేళ కానీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవటం 12వ తారీఖు వరకు కంప్లీట్ అయినా సరే, ఏదైనా ఆప్షన్స్ కానీ మీరు చేంజ్ చేసుకోవాలి అంటే ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేశారు. అది 13వ తారీఖు వరకు ఉంటుంది. నెక్స్ట్, అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఈ వెబ్ ఆప్షన్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్మెంట్ జూలై 16వ తారీఖున మీకు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్, సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ ది కాలేజీ. ఇక్కడ 17వ తారీఖు నుండి 22వ తారీఖు లోపుగా మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే కాలేజీ ఎక్కడ ఎలాట్ అయిందో అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా రిపోర్ట్ చేస్తేనే మీకు సీట్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్. క్లాస్ వర్క్ కూడా మీకు జూలై 19వ తారీఖు నుండి క్లాస్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది అని చెప్తున్నారు. అర్థమైంది కదా? అంటే మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, 22వ తారీఖు వరకు రిపోర్టింగ్ టైం ఇచ్చారు కదా మేడం, మరి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ వచ్చేసి 19వ తారీఖు అన్నారేంటి అని. సో మీకు సీట్ అలాట్మెంట్ వచ్చిన తెల్లారి నుండి మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయినట్లయితే అప్పుడు 19వ తారీఖు నుండి క్లాసెస్ కి అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా లేట్ అయితే వాళ్ళు 22వ తారీఖు వరకు కూడా జాయిన్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో డేట్స్ ని 22nd వరకు ఇవ్వడం జరిగింది. ఓకే. నెక్స్ట్, రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ ప్రాసెసింగ్ ఫీ కట్టాలి అనేది ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. దీన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఫీ పేమెంట్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క సీట్ అలాట్మెంట్ కూడా ఇక్కడే మీకు డిస్ప్లే అవుతుంది. అర్థమైంది కదా? ఓకే. ఇక్కడ ఏపీ ఎఫ్సెట్ 2024 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ అన్నారు. క్లిక్ హియర్ టు గో మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి మీకు క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ కేవలము మనకి అంటే ఎక్కడ మీరు కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయాలి అనేది మాత్రమే పేజ్ ఇచ్చారు. ఇంకా రిజిస్ట్రేషన్ లింక్ మనకు స్టార్ట్ చేయలేదు. ఒకసారి ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు యాక్టివేట్ అయిన తర్వాత అప్పుడు మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ స్టార్ట్ చేసుకుంటారు. అది జూలై 1న మీకు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసుకోవడానికి ఇక్కడ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్, అక్కడ ఇచ్చినటువంటి బేసిక్ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేయండి. ఫిల్ చేసిన తర్వాత అప్పుడు మీకు వెబ్ కౌన్సిలింగ్ సంబంధించిన ప్రాసెసింగ్ ఫీ కట్టమని అడుగుతుంది. ఓసీ బీసీ స్టూడెంట్స్ కి అయితే 1200 రూపాయలు, అదే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి అయితే 600 రూపాయలు కడితే సరిపోతుంది. ఇది ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే కట్టాలి. దీన్ని కూడా ఇక్కడ లింక్ ఇచ్చారు. అంటే ఆటోమేటిక్ గా మీరు బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేయడంతోనే అక్కడ పేమెంట్ లింక్ కూడా వస్తుంది, దాన్ని పే చేసేస్తారు. పేమెంట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే అప్పుడు మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఒకవేళ పేమెంట్ చేయకపోతే మీరు అప్లై చేసినా కూడా మీకు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవ్వవు. ఓకే. నెక్స్ట్, వన్స్ ద పేమెంట్ ఈ సక్సెస్ దెన్ క్లిక్ ఆన్ ప్రింట్ బటన్ అండ్ టేక్ ఏ ప్రింట్ అవుట్ ఆఫ్ ది పేమెంట్ రిసిప్ట్. మీరు పేమెంట్ చేసిన తర్వాత అక్కడ సక్సెస్ అనే స్టేటస్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ సక్సెస్ స్టేట్ దగ్గర ప్రక్కనే మీకు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పేమెంట్ రిసిప్ట్ ను కూడా మీరు ప్రింట్ తీసుకోమని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ గురించి ఇక్కడ ఆన్లైన్ లో మాత్రమే మీరు సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకోవాలి అని చెప్తున్నారు. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే హెల్ప్ లైన్ సెంటర్స్ దగ్గరికి వెళ్ళి వెరిఫై చేయించుకోవడం బెస్ట్ ఎప్పుడైనా సరే. ఓకే. అంటే ఏదైనా అవసరమైన వాళ్ళు చెప్తారు మీకు క్లియర్ గా. ఏ సర్టిఫికెట్స్ ని మనం అప్లోడ్ చేయాలి అనేది కూడా ఇక్కడ మనకి లిస్ట్ ఇచ్చేసారు. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ద వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికెట్స్ 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్టు, 6th to ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్, క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ లేదా వైట్ రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్,
నెక్స్ట్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్, నెక్స్ట్ రెసిడెన్సీ సర్టిఫికెట్. మనకి క్యాస్ట్ సర్టిఫికెట్ లో కూడా నేటివిటీ సర్టిఫికెట్ లేదా రెసిడెన్సీ సర్టిఫికెట్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అదే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే 10 years డొమిసైల్ సర్టిఫికెట్ లేదా రెసిడెన్షియల్ ప్రూఫ్ పెట్టాలి కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు. ఓకే, ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేసి వెరిఫై చేయించుకోవాలి. అలాగే ఇక్కడ క్యాండిడేట్స్ బిలాంగ్ టు పీడబ్ల్యూడి, క్యాప్, స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సిసి అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ హూస్ డేటా ఈజ్ నాట్ వెరిఫైడ్ త్రూ ఆన్లైన్ అన్నారు. అంటే వీళ్ళు ఈ కేటగిరీలో స్టూడెంట్స్ అయితే మీరు ఎక్కడ వెరిఫై చేయించుకోవాలి అనేది ఇచ్చారండి. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా విజయవాడలో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి మీరు వెరిఫై చేయించుకోవాలి మీ సర్టిఫికెట్స్ ని. అంతేకాదండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే క్యాండిడేట్స్ మస్ట్ గో టు గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ విత్ ఆల్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ యాజ్ పర్ ది షెడ్యూల్ అన్నారు. అంటే ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం తప్పనిసరిగా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ విజయవాడ వెళ్ళి అక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని చూపించాలి. అంటే మీ స్పెషల్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ఉంటాయి, అవి కూడా చూపించాలి. వాటితో పాటుగా రిమైనింగ్ అకాడమిక్ సర్టిఫికెట్స్ అందరూ ఏదైతే సర్టిఫికెట్స్ వెరిఫై చేయించుకుంటున్నారో అవి కూడా మీరు చూపించి వెరిఫై చేయించుకోవాలి. అంతేకాకుండా 2 sets జిరాక్స్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు అక్కడ. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కి ఏ సర్టిఫికెట్స్ మీకు ఉండాలి అనేది కూడా చెప్తున్నారు. పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే క్యాండిడేట్స్ షల్ సబ్మిట్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై ది డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు. డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు వాళ్ళు ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్ ని మీరు సబ్మిట్ చేయాలి అని చెప్తున్నారు. అలాగే క్యాప్ స్టూడెంట్స్ కి సంబంధించి ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది ఇచ్చారు. ఈ స్టూడెంట్స్ జిల్లా సైనిక వెల్ఫేర్ బోర్డు నుండి తీసుకున్న డిశ్చార్జ్ బుక్, ఐడెంటిటీ కార్డు, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ అండ్ ఇన్ సర్వీస్ పర్సన్స్ హూ ఆర్ డొమిసైల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ ఎలోన్ బీ కన్సిడర్డ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండర్ కేటగిరీ అన్నారు. వీళ్ళు డిశ్చార్జ్ బుక్, ఐడెంటిటీ కార్డ్ ని వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎవరైతే ఏపీకి సంబంధించినటువంటి డొమిసైల్ కలిగి ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ క్యాప్ రిజర్వేషన్ వర్తిస్తుంది అంటున్నారు. అంటే ఏపీలో ఉన్నటువంటి క్యాప్ రిజర్వేషన్ కి సంబంధించిన స్టూడెంట్స్ కి మాత్రమే ఏపీ ఎంసెట్ లో రిజర్వేషన్ ఉండేది. ఒకవేళ తెలంగాణ స్టూడెంట్స్ ఏపీకి అప్లై చేస్తూ ఉంటే క్యాప్ రిజర్వేషన్ కలిగిన స్టూడెంట్స్ వాళ్ళ సర్టిఫికెట్ ఇక్కడ వర్తించదు, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఎన్సిసి ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీస్. ఎన్సిసి సర్టిఫికెట్స్ కూడా మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా సబ్మిట్ చేసుకోండి. అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా సేమ్ ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ కి సంబంధించిన సర్టిఫికెట్స్ ని బేస్ చేసుకొని మీకు రిజర్వేషన్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఆఫ్ రాష్ట్రీయ సర్టిఫికెట్ హోల్డర్స్ ఆఫ్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ అదర్ సర్టిఫికెట్ హోల్డర్స్ ఆఫ్ భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీస్. సో ఈ కేటగిరీస్ లో మీ దగ్గర ఏదైతే సర్టిఫికెట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. క్లియర్. ఈ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కి విజయవాడ పాలిటెక్నిక్ కాలేజ్ లో ఆల్రెడీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని చెప్పారు. అయితే ఏ ర్యాంక్ నుండి ఏ రోజు ఏ కేటగిరీ వాళ్ళకి జరుగుతుంది అనేది క్లియర్ గా ఇచ్చారు. ఒకసారి ఈ షెడ్యూల్ అంతా కూడా చూసుకోండి, మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, అయితే ఈ టోటల్ వెబ్ కౌన్సిలింగ్ కి వెళ్ళబోయే ముందు అంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి వెళ్ళబోయే ముందు మీరు ఏ సర్టిఫికెట్స్ రెడీగా పెట్టుకోవాలి అనేది చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ ఎంసెట్ ఆర్ ఎఫ్సెట్ ర్యాంక్ కార్డు, అంటే స్కోర్ కార్డు ఉంటుంది కదా అది. నెక్స్ట్ హాల్ టికెట్ ఉండాలి తప్పనిసరిగా, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ ఉండాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ఉండాలి, 10th క్లాస్ మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ టీసీ, 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికెట్. అంటే ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే కానీ వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికెట్ ని మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఫర్ ప్రిసీడింగ్ 7 years ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ దట్ ఈస్ ఇంటర్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ అన్నారు. ఒకవేళ ప్రైవేట్ గా చదువుకున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికెట్ ని ప్రొడ్యూస్ చేయాలి. అంటే ఇంటర్మీడియట్ ముందు 7 years ఈ స్టేట్ లోనే ఉన్నట్లుగా చూపించాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అలాగే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్స్ సర్టిఫికెట్ ఆర్ రెసిడెన్స్ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ కానీ ఈ ఆంధ్రాలో 10 years ఉండి ఉంటే ఒకవేళ ఇంతకు ముందు వాళ్ళకి కూడా ఈ ఏపీ ఎంసెట్ లో నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ ఈ రాష్ట్రంలో ఉన్నట్లుగా 10 సంవత్సరాలకి వాళ్ళు ఒకవేళ జాబ్ రీత్యా వేరే రాష్ట్రానికి వెళ్ళి చేసినా సరే కనీసం 10 సంవత్సరాలు ఇక్కడ నివసించినట్లుగా వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికెట్ ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, వెరిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికెట్, బీసీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా మీరు సబ్మిట్ చేయాలి. ఇది పాతదైనా పర్లేదండి, కొత్తదే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఓకే,
అయితే ఇక్కడ ఓబీసీ సర్టిఫికేట్ అక్కర్లేదు. అంటే బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ కాకుండా మీ దగ్గర బీసీఏ, బీసీడీఈ ఇలా సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అది మాత్రమే చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ వచ్చేసి ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/1/2021 అన్నారు. జనవరి 1 2021 సంవత్సరం తర్వాత తీసుకున్న సర్టిఫికెట్ సరిపోతుంది అని చెప్తున్నారు. ఇదేనా పర్లేదు, లేదా వైట్ రేషన్ కార్డు ఉంటే అదేనా మీరు చూపించవచ్చు. ఓకే, ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ దీని మీదే బేస్ అయి ఉంటుంది కాబట్టి దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా ఇన్కమ్ సర్టిఫికెట్ కానీ లేదా వైట్ రేషన్ కార్డు కానీ చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అండ్ ఎయిదర్ ఆఫ్ ది పేరెంట్స్ నేమ్ హ్యావ్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద రేషన్ కార్డు. అంటే రేషన్ కార్డు కానీ మీరు పెడితే ఆ రేషన్ కార్డు మీద స్టూడెంట్ పేరు ఉండాలి, అలాగే వాళ్ళ పేరెంట్స్ నేమ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అంటే తల్లిదండ్రుల్లో కనీసం ఒకరిదైనా ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ఇఫ్ అప్లికేబుల్. ఒకవేళ ఎవరైనా తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఏపీ స్టేట్ కి సంబంధించి అంటే మైగ్రేట్ అయ్యి ఉంటే గానీ వాళ్ళు ఒకవేళ ఏపీ రాష్ట్రానికి సంబంధించిన ఏరియాలో ఈ తెలంగాణ వాళ్ళు కానీ వచ్చి సెటిల్ అయ్యి ఉంటే వాళ్ళు లోకల్ స్టేటస్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలి అనేది ఆల్రెడీ మనకి స్కెడ్యూల్ ఇచ్చేసారు కాబట్టి ఆ స్కెడ్యూల్ ని మీరు ఫాలో అయితే సరిపోతుందండి. ఇది టోటల్ గా మనకి ఏపీ ఎంసెట్ కి సంబంధించి ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఆర్ ఫార్మసీ స్ట్రీమ్ లో ఎవరైతే జాయిన్ అవబోతూ ఉన్నారో ఆ స్టూడెంట్స్ కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సో ఎవరైతే ఇప్పుడు ఈ ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఈ అఫీషియల్ వెబ్సైట్ లో మీరు రెగ్యులర్ గా లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి, అవి ఫాలో అవుతూ మీ యొక్క వెబ్ కౌన్సిలింగ్ ని స్మూత్ గా జరిపించుకోండి. అంతేకాదండి, ఒకవేళ ఎవరికైనా ఈ ఏపీ ఎంసెట్ కి సంబంధించి ఎటువంటి హెల్ప్ కావాలి అన్నా సరే ఆన్లైన్ పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. అంతేకాదండి, ఈ ఏపీ ఎంసెట్ అలాగే తెలంగాణ ఎంసెట్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్నా అలాగే వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ ప్రాసెస్ కావాలి అంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయడానికి ఇక్కడ ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. అంతేకాదండి, టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది ఏపీ ఎంసెట్ అలాగే తెలంగాణ ఎంసెట్ కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయినట్లయితే నేను హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ను కూడా నేను ఇక్కడ ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైతే ఈ ఏపీ ఎంసెట్ కి సంబంధించిన డౌట్స్ లేదా ఎటువంటి వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన హెల్ప్ కావాలి అనుకుంటారో వాళ్ళు దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఓకే, అలాగే నా వీడియోస్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే తప్పకుండా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.